భూమి అయస్కాంతమా కాదా? ఒకవేళ అయస్కాంతం అయితే ఇనుప ముక్కను ఈ అయస్కాంతంలాగా ఎందుకు ఆకర్షించట్లేదు? సో భూమి అయస్కాంతమా కాదా అంటే భూమి అయస్కాంతం కాబట్టి ఒక అయస్కాంత సూచి పనిచేస్తుంది. అట్లానే బర్డ్స్ మైగ్రేషన్ అవుతున్నాయి అంటే వాటి కొన్ని కణజాలాలు ఒక చిన్న కంపాస్ లాగా పనిచేస్తాయి, చిన్న అయస్కాంతాల్లాగా పనిచేస్తాయి. భూమి అయస్కాంతం అవడానికి ప్రూఫ్ ఏంటంటే అయస్కాంత సూచి పనిచేయడం. అట్లానే రెండవ ప్రూఫ్ ఏంటంటే అరోరా ఆస్ట్రాలిస్, అరోరా బొరియాలిస్ అని మనకు ఉంటాయి. అరోరా బొరియాలిస్ నార్త్ దగ్గర అయితే అరోరా ఆస్ట్రాలిస్ సౌత్ పోల్ దగ్గర కనిపిస్తుంది. భూమికి అయస్కాంతత్వం ఎలా వస్తుందంటే భూమిని మనం ఒక ఉడికిన కోడిగుడ్డుతో పోల్చుకోవచ్చు. మధ్యలో ఉండేదాన్ని కోర్ అంటాం, పచ్చగుడ్డు అని మనం ఏదైతే అంటామో. దాని మీద తెల్లగా ఉండేది మ్యాంటిల్, దాని మీద ఉండేది క్రస్ట్. భాగంలో ఏముంటుంది అంటే మనకు లిక్విడ్ రూపంలో ఉన్న మెటల్స్ ఉంటాయి, ఐరన్, నికెల్ ఉంటుంది. సో భూమి తన చుట్టూ వేగంగా తిరుగుతుంది భూమి, కాబట్టి అందులో ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల కరెంట్ వస్తుంది, కరెంటుతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అని ఐన్స్టైన్ చెప్పాడు. అయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే ఇది ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశల్ని సూచిస్తుంది. సో ఉత్తరము దక్షిణ దిశని ఎందుకు సూచిస్తుంది దిక్సూచి అంటే మనం భూమి మీద ఉన్నాం. సో భూమికి అయస్కాంత ధ్రువం ఆపోజిట్ ఉంటుంది, అంటే ఇది ఉత్తరం దక్షిణాన్ని ఆకర్షిస్తుంది, విజాతీయ ధ్రువాలు ఆకర్షిస్తాయి. సో ఉత్తరం దక్షిణాన్ని ఆకర్షిస్తుంది, దక్షిణం ఉత్తరాన్ని ఆకర్షిస్తుంది. అంటే మనం అనుకుంటున్న ఉత్తరం దిశ వైపు భూమి యొక్క దక్షిణ అయస్కాంత ధ్రువం ఉంటుంది. పోల్స్ ఆర్ డిఫరెంట్, జాగ్రఫికల్ పోల్స్ ఆర్ అపోజిట్ టు ఇట్స్ మ్యాగ్నెటిక్ పోల్స్. కాబట్టి నేను దీన్ని ఎప్పుడైతే వేలాడదీస్తానో ఈ ఉత్తరము భూమి యొక్క దక్షిణం వైపు ఉంటుంది. సో భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ద మ్యాగ్నెటోస్పియర్ ఎక్స్టెండెడ్ అప్ టు 10 to 15 lakhs of kilometers ఫ్రమ్ ది ఎర్త్. సో ఇక్కడ నుంచి చాలా దూరం పనిచేస్తుంది. సో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంతో మనం బతకగలుగుతున్నాం. ఆక్సిజను, నీరు ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయో అయస్కాంత క్షేత్రం కూడా అలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు సూర్యుని నుంచి సోలార్ విండ్స్ లేదా కాస్మిక్ రేస్ ఎన్నో చార్జ్డ్ పార్టికల్స్ నిరంతరం భూమి మీద దాడి చేస్తాయి. అవన్నీ చార్జ్డ్ పార్టికల్స్ అయస్కాంత ధృవాల వైపు వేగంగా వస్తాయి. వస్తూ అక్కడ ఉండే గాలి ఆక్సిజన్, నైట్రోజన్తో ఢీ కొట్టడం వల్ల అవి కాలి బూడిదై మసైపోతాయి. ఒకవేళ అయస్కాంత క్షేత్రం లేకపోతే అవి డైరెక్ట్ భూమి మీదకి వచ్చి మనల్ని హాని చేసేవి. ఎలా అంటే ఆ పుట్టే వేడితోని మొత్తము భూమి మీద ఉన్న సముద్రంలో నీరంతా ఆవిరైపోయి ఉండేది కావచ్చు. మరి ఎందుకు ఇది ఇట్లా అయస్కాంతం లాగా ఒక ఇనుప ముక్కను ఆకర్షించట్లేదు అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం చాలా వీక్ ఉంటుంది. దీని యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత భూమి యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత కంటే సుమారు 500-600 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది. మరి అన్నింటినీ భూమి తన వైపు ఎందుకు లాక్కుంటుందంటే అది గ్రావిటేషన్ వల్ల లాక్కుంటుంది.